దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాలలో ఆ ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఆ ప్రభువు నూతనంగా తన ప్రేమను కరుణను మనందరిపై కుమరిస్తున్నారంటే నూతనంగా శ్రమలు మనకి సిద్ధంగా ఉన్నాయని అర్థం. కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని అనాథలుగా వదిలివేయకుండా నేను ఉన్నాను అని ప్రతి క్షణము మన శక్తిని, మన యుక్తులను తన ప్రేమ మీద ఎవరెవరు ఆధారపడి ఉంటారో వారందరి కొరకు సిద్ధపరచి ఉన్నారు. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు అనాథల్లాగానే మిగిలిపోతూ ఉన్నప్పుడు, పేదవారిని ధనహీనులు పీడిస్తూ ఉన్నప్పుడు, ధనవంతులు తమ ఇష్టము వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా సఫలమగుతూ గర్వంతో ఉబ్బిపోతూ ఉన్నప్పుడు, వాళ్ళు పేదవాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు, చూడండి, వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎందుకు దాగుకొని ఉన్నాడు, దేవుడు ఎందుకు కనపడడం లేదు, దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం. కీర్తనకారుడు కూడా 10వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తున్నాడు. దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు దాగుకొని ఉన్నాడు. ప్రియులారా, నిజంగా తన రూపంలో సృజించుకున్న మానవుని దగ్గర నుంచి తన ఊపిరిని ఊది స్వరూపంలోనికి తెచ్చుకున్న మానవుని దగ్గర నుంచి దేవుడు దూరంగా ఉంటాడా? దేవుడు దాగుకొని ఉంటాడా? మానవుడే తప్పులు చేసి దేవుని నుంచి దూరంగా అయిపోతున్నాడా? హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో నేను మిమ్మల్ని విడువను ఎడబాయనను వాగ్దానం ఇచ్చిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో లోక అంత్యము వరకు నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. పునరుత్థానం అవుతున్న సమయంలో శిష్యులు భయంతో ఆందోళనతో ఉన్న వారిని చూసి వారిని దీవిస్తూ పరలోకానికి స్వర్గమునకు వెళ్ళిపోయిన యేసు ప్రభువు నిజంగా మనకి కనపడకుండా మనం శ్రమల్లో, వేదనలో, శోధనలో ఉన్నప్పుడు దాగుకొని ఉంటారా? చూడండి, దేవుడు దాగుకున్నాడా, మనుషులు దేవుని నుంచి దాగుకొని ఉంటున్నారా అని చూసినప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. దేవుడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటికి తీర్చరాలేని ఆయన చేతులు అంత కురచగా లేవు. మనము శోధనలో, వేదనలో ఉన్నప్పుడు ప్రార్థనలో మొరపెట్టినప్పుడు మన ప్రార్థన వినలేకుండా ఆయన చెవులు మందముగా లేవు. కానీ మన పాపమే మనము మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళకుండా అడ్డముగా ఉంటుంది. ప్రియులారా, చూడండి, ఆదికాండంలో ఆదాము ఎవ్వమ్మలను సృజించిన దేవుడు ప్రతిరోజు కూడా ఆ ఏదోను తోటలో వారితో కలిసి సంచరించినట్లు, వారితో సమయాన్ని గడిపినట్లు, ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు ఎంతో సంతోషించినట్లు మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 8వ వచనంలో వీళ్ళు పాపము చేసిన రోజు కూడా ఆదాము ఏవమ్మలను వెతుక్కొని దేవుడు ఆ ఏదైనా తోటలో తిరుగాడుతున్నప్పుడు ఆయన అడుగుల చప్పుడు విని వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళు దేవుని నుంచి దూరంగా వెళ్ళి దాగుకున్నారు. దేవుడు వారి నుంచి వెళ్ళి దూరంగా దాగుకోలేదు. ప్రియులారా, ప్రతిరోజు తను వెతుక్కొని వచ్చే తన కుమార్తె ఆదాము ఏవమ్మలు ఎక్కడా, ఓయి నీవెక్కడా అని అడిగినప్పుడు ఆదాము ఎదురు రాలేక మేము దాగుకున్నాము అని చెప్తున్నాడు. వెంటనే దేవుడికి తెలిసింది, నువ్వు ఎందుకు నా సన్నిధి నుంచి దూరంగా వెళ్ళావు, నా నుండి నువ్వెందుకు దాగుకున్నావు అంటే, నేను తినవద్దన్న పండు తిన్నావా,
పాపము చేశావా? చూడండి ప్రియులారా, పాపము మాత్రమే మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. పాపము చేసినప్పుడు మనము దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాం. దేవుడు మనల్ని నుంచి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళడు. చూడండి, ఆదాముకు ఏవముకు కలిగిన సంతానం కయీను ఏబేలు ఇద్దరే. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్న వాళ్ళు తమకు వచ్చిన ఆలోచనను బట్టి దేవునికి బలిని అర్పించాలనుకున్నప్పుడు ఏబేలు శ్రేష్టమైన కానుకను దేవునికి అర్పించాడు తనకున్న దేవునితో సంబంధం వలన. కయీను కూడా తనకు ఉన్న దాంట్లో కొంతది అది శ్రేష్టమైనది కాదేమో, అందుకని దేవుడు ఆ కానుకను తృణీకరించాడు. చూడండి, ఇప్పుడు దేవునితో తనకున్న ఆ మధ్యలో ఉన్న గ్యాప్ వలన, పాపం అనే అడ్డంకు వలన దేవుని నుంచి దూరం అయిపోయిన వాడు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన యొక్క సహోదరు నుంచి కూడా దూరం అయిపోతున్నాడు. అసూయ వలన తన సొంత రక్తం పంచుకొని పుట్టిన తమ్ముణ్ణి అతడు చంపి పాపం వలన ఇంకా దేవుని సన్నిధిని వీడి దూరంగా వెళ్ళనని ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని నుంచి దూరంగా వెళ్ళింది కూడా శాపము మూటగట్టుకొని దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియులారా, మనము పాపములో ఉన్నప్పుడు ఎందుకు మన మొర దేవునికి ఆలకించబడడం లేదు? ఎందుకు దేవుడు దాగుకున్నాడు, దేవుడు దూరంగా ఉన్నాడని మనం అనుకుంటాం. దావీదు రాజు బత్షెబతో పాపం చేసినప్పుడు ప్రార్థనే చేస్తున్నాడు, ఉపవాసం చేస్తున్నాడు. కటిక రాజయుండి కటిక నేల మీద కూర్చున్నాడు. అయ్యో రాజు భోజనం చేయలేదు, అయ్యో రాజు ఉపవాసం చేశాడనే తన యొక్క సేవకులు అందరూ కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా నా కుమారుడు స్వస్థత పొందాలి, అతడు మరణించకూడదని దావీదురాజు ప్రార్థనే చేస్తున్నాడు. కానీ పాపం అనే దూరం దేవుడికి దావీదురాజుకు మధ్యలో ఉన్నంత వరకు మన ప్రార్థన, మనము చేసిన మొర దేవుని దగ్గరకు వెళ్ళదు. ప్రియులారా, చూడండి, మన జీవితంలో ఇలా ఎన్నోసార్లు మనము పాపం చేసి మనము దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాము. కానీ ఆ నేరం మాత్రం దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు ఈ సమయంలో నన్ను ఆదుకోకుండా దాగుకున్నాడు అని మనం చెప్తాం. యోనా జీవితాన్ని కూడా చూసినప్పుడు చూడండి ప్రియులారా, మన దృష్టిలో మన జాతీయులు, మనకు చెందిన వాళ్ళు, మన దేశం మనకి ఉంటుంది. కానీ సజీవుల లెక్కలో ఉన్న మానవులందరూ కూడా దేవుని చేత సృజింపబడిన వాళ్ళే. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ జాతికి చెందినా, ఏ వర్గానికి చెందినా. నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు యోనా చూడండి తప్పించుకొని తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. దేవుని చిత్తంలో దేవుని ప్రవక్తగా ఎన్నుకోబడిన యోనా దేవుని చిత్తానికి విధేయించి దేవుడు చెప్పినట్లుగా నినివే పట్టణానికి వెళ్ళుంటే దేవుడు అతని స్వరాన్ని వినిపిస్తూ ఉండేవాడు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఓడనెక్కి ఓడలో చక్కగా నిద్రపోతున్నాడు. కానీ మనం ఎప్పుడు దేవుని చిత్తానికి అవిధేయత చూపిస్తామో మనమున్న స్థలమంతా కూడా ప్రియులారా గందరగోళంగా మారిపోతుంది, శ్రమలతో నిండిపోతుంది. మన పాపం వల్ల మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. ఆ ఓడ అంతా కూడా అతలాకుతలం అవుతున్నప్పుడు, వారు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఓడను నడిపించే వాళ్ళు, నావికులు అందరినీ చెప్తున్నారు, మీ దేవుడికి ప్రార్థన చేయండి, మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి, దేవుడు మన మొర ఆలకించి ఈ యొక్క సముద్రాన్ని శాంతింపచేస్తారేమో అని అందరినీ లేపుతూ ఉన్నప్పుడు యోనా కూడా నిద్రిస్తూ ఉన్నప్పుడు చూడండి, శ్రమల్లో ఉన్నప్పుడు దేవునితో మనకు సంబంధం ద్వారా దేవుడు మనల్ని ఆదుకుంటారు. దేవుని చిట్టానికి వ్యతిరేకించి అతడు దూరంగా పారిపోయి నిద్రిస్తున్నప్పుడు అన్యులు వచ్చి చెప్తున్నారు, ఓయి నీవెవరవు, ఇంత ఓడ మునిగిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం, నువ్వు ఎలా నిద్రించగలుగుతున్నావు, నువ్వు లేవాలి, నీ దేవుడు ఎవరు, నీ దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రియులారా, యోనా చెప్పిన మాట ఏంటి? గొప్పగా చెప్తున్నాడు, నేను స్వర్గాధిపతి అయిన దేవునికి చెందిన వాడను, కానీ దేవుని చిత్తానికి దేవుని మాటకు అవిధేయత చూపించి దూరంగా పారిపోతున్నాను. అందుకని ఈ సముద్రంలో
ఎంత అలజడి కలుగుతుంది. నన్ను ఈ పడవ నుంచి ఓడ నుంచి నీటిలో పడవేయండి, ఈ సముద్రము శాంతిస్తుంది. ప్రియులారా, సముద్రంలో పడవేయగానే దేవుడి దగ్గరకు వచ్చాడా? తర్షీషుకు వెళ్తున్నప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోయాడా? దేవుడు ఉన్న స్థలంలోనే ఉంటాడు. మనం పాపం చేసినప్పుడు మనం దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాం. మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళి దాక్కుంటున్నాం. చూడండి ఎంత ప్రేమ గల దేవుడు. యోనాను ఆ సముద్రంలో పడవేసినప్పుడు నా మాటకు అవిధేయత చూపించిన వాడికి నాకెందుకని యోనాను వదిలేశారా? లేదు ప్రియులారా, అంత పెద్ద తిమింగలానికి యోనాను భద్రంగా కాపాడగలిగిన తనకి 3 రోజులు యోనా ఆ తిమింగల గర్భంలో ఉన్నప్పుడు తనకు ఆకలి వేసి ఉండవచ్చు. ఆహారము తీసుకొని ఉంటే ఆహారము జీర్ణమైనప్పుడు తన కడుపులో ఉన్న యోనా కూడా జీర్ణమైపోవాలి. కానీ 3 రోజులు దేవుడు ఆ తిమింగలానికి ఉపవాసము చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. తిమింగలము కూడా దేవుని చిత్తానికి విధేయించింది. కానీ ప్రవక్తగా ఎన్నుకోబడిన యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళి సముద్ర గర్భంలో పడినప్పుడు కూడా దేవుని నేత్రములు యోనా మీద ఉన్నాయి. కానీ యోనా అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. ఆ సముద్ర గర్భము నుండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని కన్నులు మనల్ని గమనిస్తూనే ఉన్న కన్నులు, మన పశ్చాత్తాప హృదయాన్ని గమనించిన కన్నులు మరుక్షణము మనల్ని ఆదుకొనడానికి ప్రయత్నించును. ఆ తిమింగలానికి దేవుడు ఆజ్ఞ ఇస్తే మరలా సముద్రము ఓడ దగ్గరికి తీసుకొని వచ్చి ఆయనను ఉమ్మిసి వేసినప్పుడు అప్పుడు బుద్ధి తెచ్చుకున్న నినివేకి వెళ్ళడానికి యోనా సిద్ధపడ్డాడు. ఏదో దేవుడు చెప్పాడు కదా, నేను చెయ్యాలి కదా అని 3 రోజుల ప్రయాణాన్ని ఒక్క రోజులో ముగించాడు. అక్కడికి వెళ్ళి ప్రవచనం చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని కృపలో ఆ నినివే పట్టణం ఉంది కాబట్టి 3 రోజులు తిరగవలసిన వాడు ఒక్క రోజులో తిరిగినా కూడా వారందరూ, రాజు, మనుషులు, జంతువులు అందరూ ఉపవాసం చేశారు కాబట్టి వాళ్ళు రాబోయే నాశనము నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలిగినారు. నా ప్రియ సహోదరుడ సహోదరి, మనందరి జీవితంలో కూడా మనము దేవునికి అవిధేయత చూపించినప్పుడు మనము దేవుని నుంచి దూరంగా వెళ్తున్నాం. కానీ దేవుడు మనల నుంచి దాగుకోవడం లేదు, దేవుడు మన నుంచి దూరంగా ఉండడం లేదు. కానీ కొన్నిసార్లు దేవుడికి మన మీద ఉన్న నమ్మకము వలన మన విశ్వాసాన్ని ఇంకా దృఢంగా పెంచడానికి అలాంటి భావాన్ని కలిగిస్తాడు. చూడండి, యోబు జీవితంలో దేవుడే స్వయంగా చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన దైవభీతి కలిగిన వాడు, పాపభీతి కలిగిన వాడు, ధర్మబద్ధంగా ఉన్నవాడు, దోషరహితంగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా సైతానుతో, తను చూడడానికి వచ్చిన సైతానుతో దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబుని చూసావా అంటే యోబు పట్ల దేవునికి ఎంత నమ్మకం. అందుకని యోబు ప్రాణం మీద తప్ప యోబుకి చెందిన అన్నిటి మీద అధికారం ఇచ్చినప్పుడు సైతాను అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు యోబు నిజంగా తనకు కలిగిన శ్రమల మధ్యలో ఎంతో నలిగిపోయాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనంలో 8-9 వచనాల్లో అంటున్నాడు, నేను తూర్పుకి వెళ్ళినా దేవుడు కనపడలేదు, దక్షిణానికి వెళ్ళినా దేవుడు కనపడలేదు, పడమటికి వెళ్ళి దేవుడి కోసం వెతికాను, అక్కడ కూడా కనపడలేదు, ఉత్తరమున దేవుడు వెతికాను, అక్కడ కూడా దేవుడు కనిపించలేదు. అవును ప్రియులారా, కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ అలాంటి పరిస్థితులలో కూడా, అన్ని శ్రమలలో కూడా చూడండి, యోబు స్నేహితులు అతన్ని ఓదార్చుదామని ఆ పరిస్థితుల మధ్యలో వచ్చినప్పుడు అతన్ని చూసి, అతనికున్న పరిస్థితిని చూసి, అతనికున్న గాయాలను చూసి, అతడు పడుతున్న వేదనను చూసి 7 రోజులు 7 రాత్రులు ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేకపోయారంటే అతడు అనుభవిస్తున్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉండిండొచ్చో. ఆ పరిస్థితులలో కొన్నిసార్లు యోబు తను చేసిన అంత మంచిని, పేదవాళ్ళని ఆదుకున్నదాన్ని, ధర్మబద్ధంగా జీవించిన దాన్ని, ఇవన్నీ చేశాను అయినా కూడా నాకు ఈ శ్రమలు వచ్చాయని మాట్లాడినప్పుడు మరలా దేవుడు అతనికి శక్తికి మించి శోధింపబడనీయడు. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడి తను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు తిరిగి
ఆశీర్వదించాడు. ప్రియులారా, అది నిజమైన దేవుని ఆరాధన. మనకు అన్ని మంచిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం కాదు. 10వ కీర్తనలో మనం అదే చదువుతున్నాం. మొదటి విషయంలో అంతా కూడా 11 వచనాల వరకు ఈ లోకంలో జరుగుతున్న దుర్నీతిని అంతటిని చూసి ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు దాగుకున్నాడు, ఎందుకు దూరంగా ఉన్నాడు? 12వ వచనంలో అంటున్నాడు, ప్రభా నువ్వు లెమ్ము, నువ్వు వీరిని శిక్షింపుము, వీరి భుజములను నువ్వు విరగ్గొట్టుము, వీరి దవడలను విరగ్గొట్టుము అంటున్నాడు తన కోపంలో. కానీ 15-16 వచనాల నుంచి అంటున్నాడు, నా దేవుడు రాజు, ఆయన సర్వాధికారి, ఆయన పీడితులను తప్పక ఆదుకుంటాడు, పేదలకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి ప్రియులారా. ఎప్పుడెప్పుడైతే మనకు జరుగుతున్న పరిస్థితులను చూసి మనం కృంగిపోవడం కాదు, కానీ సర్వాధికారి అయిన దేవుడు రాజాతి రాజు, ఆయన అన్ని గమనిస్తున్నాడు, సరైన సమయంలో తప్పకుండా అందరినీ ఆదుకుంటాడు అనే విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడు మన విశ్వాసాన్ని నమ్మకాన్ని చూసిన దేవుడు తప్పకుండా తన కార్యాన్ని మన ద్వారా జరిగిపిస్తాడు. అటువంటి విశ్వాసం, దృఢత్వం మనందరికి ఇవ్వాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న దేవానికి స్తోత్రం. మేము కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు ప్రవ్వా నాయన మేము మీ నుండి దూరంగా వెళ్ళి ప్రవ్వా మీరు మాకు కనపడకుండా ఉన్నారని ఎన్నోసార్లు మేము నిందించి ఉన్నాం. ప్రవ్వా మా పాపములే మాకు మీకు అడ్డుగోడగా ఉన్నాయన్న సత్యాన్ని మేము మర్చిపోయాం. ఈ ఉదయకాలంలో మాకు మీకు అడ్డంగా ఏది ఉన్నా కూడా ప్రభా వాటన్నిటిని కూడా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేసి సర్వాధికారి అయిన దేవుడు, సర్వస్వాన్ని మా కొరకు అర్పించిన దేవుడు, కల్వరిలో తన సర్వాన్ని త్యాగం చేసిన యేసయ్య మాకు తోడుగా ఉన్నారని విశ్వాసంలో మేము ముందుకు సాగిపోయే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడువడు, ఎడబాయడు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.